విషయం చిమ్మే మాటలు మాట్లాడారో చూసాం మనం. సడన్గా ఆయన ఆ రకంగా ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నాడు, పైగా నేషనల్ మీడియాని పిలుచుకుని మరి ఎందుకు మాట్లాడాడు అనేది ఆ రోజు చర్చించాం కూడా. సో ఆ చర్చ రావడానికి, ఆయన మాట్లాడడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడే ఆయన ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది చాలా క్లియర్గా ఉంది. దానికి సంబంధించి ఆ రోజే మనం మాట్లాడాం. ఈరోజు కూడా ఇవాళ నా డిబేట్ తర్వాత 8:30కి ప్రసారమయ్యే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి రాధాకృష్ణ గారు ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నారు దాన్ని. నా డిబేట్ తర్వాత మీరు మిస్ అవ్వకుండా దాన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చెయ్యని కుతంత్రం లేదు, పన్నని పన్నాగం లేదు. నేను మొన్న ఏదో ప్రోమో రాస్తేనో డిబేట్ చేస్తానో వాళ్ళు ఏదో కేసులు అవి పెట్టుకుంటున్నారు. ఓకే, పెట్టుకోవచ్చు, తప్పలేదు. దట్ ఈస్ దేర్ రైట్. వీ విల్ ఫైట్. అది వాళ్ళ కొత్త కాదు, ఫైట్ చేయడం మాకు కొత్త కాదు. లెట్స్ సీ, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అబ్జెక్షన్ వస్తే 2020లో ఆయన 19లో ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమ నేను చేసేస్తానని చెప్పి పెద్ద గొప్పగా గప్పాలు కొట్టి రాయలసీమ అంతా తిరిగి ఆహా ఊహా అని చెప్పించుకొని ఆ డిపిఆర్ అట్లా తయారు చేసి ఎన్జిటీలో కంప్లైంట్ వచ్చింది, ఎన్జిటీలో అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ వస్తే దాన్ని సవాల్ చేసి దాన్ని వెంటనే క్లియర్ చేసుకుని రాయలసీమ ఎత్తిపోతలు కట్టాల్సిన అవసరం ఉంది కదా, కట్టలే, వదిలేశాడు, గాలికి వదిలేశాడు. ఏదో 4 మట్టి పనులు అటు ఇటుకి చేసి 900 కోట్లు ఎత్తేసారు. ఏం చేశారో తెలియదు. 900 కోట్ల రూపాయల పైన అక్కడ ఉందా అంటే ఇవాళ ఎలాంటి ఖరగ్పూర్ ఐఐటితో సర్వే చేపిస్తారా లేకపోతే ఇంకేదన్నా పెద్ద ఇంజనీరింగ్ సంస్థతో చేపిస్తారో చూపిస్తే అక్కడ బండారం తెలిసిపోద్ది వీళ్ళ భాగోతం ఏంటో. చేసిన కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ ఎంత నొక్కేశారో తెలిసిపోద్ది. సో ఇప్పుడేమో రాయలసీమ చంద్రబాబు నాయుడు ఆపేశాడు అని చెప్పి ఇప్పుడు నెత్తి నోరు బాదుకునే డ్రామా అనమాట. ఒక హై డ్రామా, ఒక పొలిటికల్ హై డ్రామా, హీటెడ్ డ్రామా క్రియేట్ చేస్తారు. ఎందుకు? ఇక్కడ కేసీఆర్తో కలిసి అక్కడ ఆయన, ఇక్కడ ఈయన కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ పన్నాగం, అక్కడ చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్కి ఎక్కువ ఆరాటం. అందుకు కేసీఆర్ గారి ఆరాటంలో జగన్మోహన్ రెడ్డి ఒక పావు. కేసీఆర్ గారి రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు, ఆయన పార్టీ ఒక పావు మాత్రమే. ఈయన ఆడమన్నట్టల్లా ఆడతాడు అంతే. సో అది ఒక ఆస్పెక్ట్. మరి అమరావతి సంగతి ఏంటి? ఈ మహానుభావుడు అమరావతి పైన కూడా ఎన్జిటీలో కేసులు వేయించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించారు. ఆ కేసులు ఏమైంది, ఎందుకు వేయించారు, కోర్టు ఏం చెప్పింది, తర్వాత దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు అంటే ప్రతి అణువులోనూ, అణువణువున అంటాం కదా, ప్రతి అణువణువున, ప్రతి అడుగున వ్యతిరేకత, డిస్ట్రక్షన్, లేకపోతే ఒక రకమైన ద్వేషం, ఇవి తప్ప ఇంకేమి లేదు. ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు అర్థం కాదు. నాకే కాదు, చాలామందికి అర్థం కాదు. ఏంటి ఆయన మనస్తత్వం? డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్, ద్వేషం తప్ప ప్రేమ, ఇవేం లేవా? యేసుప్రభులో ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా లేదు ఆయన దగ్గర. యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడని చెప్తారు. మరి నాకు తెలీదు, ఎందుకంటానంటే క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పే మాట. మరి అదైతే లేదు ఆయన దగ్గర. మరి ఎందుకు లేదు నాకు తెలియదు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి ఏమో మొన్న ఒళ్ళంతా గాయాలయ్యేలాగా మాటలు మాట్లాడితే దానికి ఈయన వచ్చి లేపనం రాస్తాడు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయింట్మెంట్ అంటాం కదా, ఆయింట్మెంట్ రాస్తాడు. అబ్బబ్బే ఆయన అలా అనలేదు, ఆయన నా ఉద్దేశం కాదు, మేము అమరావతిని స్వాగతించాం, మేము ఎందుకు అంటాం, ఆయన ఏదో క్యాజువల్గా అలా అన్నారు, ఆయన ఉద్దేశం అది, ఇట్లా ఈ మాట మార్చే తీరు.
పైగా జర్నలిజాన్ని టెర్రరిజం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా చేసి ఒక ఎడిటర్గా చేసిన ఆయన మరి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన అసలు కాస్త కాస్త సెన్సిబుల్గా ఉండి మాట్లాడాలి కదా. మాట్లాడేటప్పుడు జర్నలిజం టెర్రరిజం అంటే మీరు చేసేది టెర్రరిజం ఏమో, మీ మీడియా, మీ నీల్ మీడియా మీరు చేసేది అది టెర్రరిజం ఏమో, బట్ మిగతా జర్నలిస్టులు చేసేది జర్నలిస్టు మీడియా ఆర్గనైజేషన్ చేసేది జర్నలిజమే. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు టెర్రరిస్టులు, మీరు చేసేది టెర్రరిజమేమో, బట్ నాట్ అదర్స్. సో ఇది పక్కన పెడితే అమరావతికి సంబంధించి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన తాబేదారులు, లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, లేకపోతే కొందరు మేధావులుగా చెప్పబడే వాళ్ళు ఆనాడు ఎన్జీటీకి ఎందుకు వెళ్ళారు, ఎన్జీటీలో ఏం జరిగింది, అమరావతిని అడ్డుకునే ప్రయత్నం కోర్టులు ఎలా తీసి పారేసిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా అలాగే ఎలా మాట్లాడుతున్నారు ఇవాళకి అనేది ఒక్కసారి మా ఢిల్లీ